20,000 రూపాయలు, రెండవ పురస్కారం 15,000, మూడవ పురస్కారం 10,000 ఉంటుంది. ఈ కార్యక్రమం నిరంతరం జరగడానికి వీలుగా మేము ఒక ఏర్పాటు కూడా చేసుకున్నాం. మా కుటుంబం మొత్తం కలిపి ఒక 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇందుకోసం వేసింది. దాని నుంచి వచ్చే వడ్డీతో ఈ కార్యక్రమం నడుస్తుంది. నిరంతరాయంగా మా కుటుంబంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసుకున్నాం. పుస్తక అన్ని గురించి ఒక థ్యాంక్ యూ సార్. వేలూరు చేతన వారి తల్లిదండ్రులతో పాటు రావాల్సిన కోరుతున్నా. అలాగే రవిసన్నారెడ్డి గారు 15,000 రూపాయల డీడీ అందజేస్తున్నారు. 10,000 రూపాయల డీడీ అందజేస్తున్నారు. కార్యక్రమానికి ఈరోజు హాజరైనందుకు నిజంగా నాకు లోపల చాలా సంతోషంగా ఉంది. ఎన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. చిన్న ప్లేస్ లో అయినా చాలా మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా దే ఆర్ వెరీ ఎంతూజియాస్టిక్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో కూడా మంచి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని సృష్టించినందుకు హెడ్ మాస్టర్ గారికి, మిగతా తోటి టీచర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి రచయితలు మీ చుట్టుపక్కల రెగ్యులర్ గా మీ మధ్యలో ఉండడం అనేది చాలా అదృష్టంగా మీరు భావించాలి. ఎందుకంటే ఈ కాలంలో తెలుగు సాహిత్యానికి మరి ముఖ్యంగా స్కూల్ లెవెల్లో ఇంకా దాని యొక్క ప్రాముఖ్యత వాటన్నింటినీ కూడా పిల్లల్లో పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. చాలా చోట్ల కబడ్డీ కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావటం, అదేవిధంగా సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు రచయితల్ని మన చుట్టుపక్కల ఇంతమందిని పెట్టుకొని మనం ఎక్కడో దూరం ఎక్కడో ఎత్తుక్కుంటా ఉన్నాం. కానీ ఈరోజు పుస్తకంలో కూడా ఒకటి ఆల్రెడీ అయిన ఇందాక తొలి పరిచయంలో కొన్ని చదివి వినిపించారు. చాలా బాగా అనిపించింది. అంటే చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా స్మాల్ వర్డ్స్ లోనే మంచి మంచి మెసేజెస్ ఈ పుస్తకంలో ఉన్నాయి. నేను బ్యూటిఫుల్ గా దీన్ని రాయటం జరిగింది. జస్ట్ చదివి వినిపిస్తాను. వృత్తి ధర్మం అనే దాని గురించి 113 పేజీలో రాశారు భాస్కర్ బాబు గారు. నేడు వృత్తి ధర్మం కత్తి మీద సాము, పాటించాలంటే కావాలి ఆత్మస్థైర్యం. నీ నిజాయితీకి ఎదురవుతుంది ఎగతాళి, నిప్పుగానే ఉండు నవ్విన నాపచేనే పండుతుంది. సామధాన భేద దండోపాయాలు నీ ఆశయాన్ని పొడవాలని చూస్తాయి తూట్లు. లొంగిపోయావో వంగి వంగి బతకాల్సిందే. అవినీతి పరులు ఎక్కే అందలం నీ మానసిక స్థితిని చేస్తుంది డోలాయమన. ఊగిసలాడకు, స్థిర చిత్తంతో సాగిపో. ఇక్కడికి తీసుకొని వచ్చి మీ ఇటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి మేము చదువుకునేటప్పుడు మాకు ఎప్పుడు ఇటువంటి అవకాశాలు రాలేదు. నేను చాలా అంటే మా పెద్ద సొంత ఊరు కూడా అయిపోయింది. మా ఇంతకుముందు అన్నారు మా అన్న వయసు గారు, నాకు ఈ ఊరు ఇప్పటివరకు గుడితో ఎక్కువ సంబంధం. గుడి, తోట రెండే. ఈరోజు మొదటిసారి ఎంత ఒక విధంగా నేను ఇప్పుడే చెప్పారు అబద్ధం చెప్పకూడదని. ఎంత దౌర్భాగ్యం పరిస్థితి అంటే నేను మన ఆఫీస్లో పనిచేసే ఒక మన్నార్పూర్ వ్యక్తిని అడగాల్సి వచ్చింది. కరెక్ట్గా మన్నార్పూర్లో స్కూల్ ఎక్కడుందని. అంటే ఇన్ని రోజులు స్కూల్ ఎక్కడుందో కూడా తెలియదు. కానీ గుడి అడగండి, మిగతా అన్ని అడగండి, వాళ్ళ ఇల్లు అడగండి చెప్పగలను. అంటే అంత ఇగ్నోరెన్స్లో ఉన్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అదే దానికి డెస్టినీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని. అంటే మేము దైనందిన జీవితంలో బిజీగా ఉంటూ అన్నిటి గురించి పట్టించుకోలేకుండా ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ 350 మంది పిల్లలు చదువుతున్నారు. ఈరోజు రావడం జరిగింది. దానికి నాకు ఈ కుటుంబంతో ముఖ్యంగా అంటే ఇక్కడ మంది
సూలూరుపేట స్కూల్కి హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా చాలా మంది అభివృద్ధిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ స్కూల్ నా వంతుగా ఇప్పుడు నేను ఈ ఊరి వాడిని అయ్యాను కాబట్టి అని ఒక మహా పుస్తకంగా ముద్రించారు శ్రీ విశ్వేశ్వరరావు గారు. దాదాపు తెలుగు సాహిత్య చరిత్రలో ఇటువంటి ఒక అద్భుతాన్ని విజయవాడ నుంచి ఆర్టీఓ గారు తెలిసిన ఆగిన ఒక ఉక్కపోత వాతావరణంలో